హలో గైస్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ఫస్ట్ వీడియోలోనే ఆల్రెడీ చెప్పాను, ఈ ఛానల్లో లైక్ కుకింగ్ రిలేటెడ్గా అండ్ అలాగే ట్రావెల్ రిలేటెడ్గా కంటెంట్ అనేది పోస్ట్ చేస్తానని. కాకపోతే ఒక చిన్న అప్డేట్ ఏంటిదంటే, నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న ఏదైతే ఫీల్డ్ ఉందో దీన్ని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటారు. సో ఈ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది ఎలా అంటే మీకు ఒక ప్లేస్లోనే పర్టికులర్గానే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా మీరు ప్రపంచంలో ఏడికి పోయినా ఈ ఫీల్డ్కి మస్తు డిమాండ్ ఉన్నది. సో మీరు ఈ కంట్రీలో కాకపోతే ఇంకో కంట్రీలో, అలా మీకు నచ్చిన కంట్రీలో ట్రావెల్ చేస్తూ ఈ జాబ్స్ అనేది చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. కాకపోతే ఏమైందంటే, మన రెండు తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో దీని గురించి ఎక్కువగా ఎవ్వరికీ అవగాహన అనేది లేదన్నట్టు ఈ ఇండస్ట్రీ గురించి. సో కొందరు ఏంటిదంటే, ఇప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్, ఇంకా లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, లైక్ బీఎస్సీ నార్మల్ డిగ్రీ. సో అలా తీసుకుందాము, ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ తీసుకొని ఎందుకు రిస్క్ చేయడము అని ఆలోచించి లైక్ లైట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే ఈ ఫీల్డ్ గురించి, అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గురించి తెలియదు కొందరికి. తెలియకుండా వాళ్ళు లైక్ 10th అయిపోగానే స్టడీస్ ఆపేసి ఏదన్నా పని చేసుకోవడం, 12th అయిపోగానే స్టడీస్ ఆపేసి వర్క్ చేసుకోవడము, సో అలా చేస్తారు. కాకపోతే ఈ ఫీల్డ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే, మీరు 10th అయిపోయిన తర్వాత చేయాలనుకున్న ఈ ఫీల్డ్ లైక్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి రావడానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చేయొచ్చు. 12th అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు, మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేయొచ్చు, మీకు 30 years వచ్చినా కూడా చేయొచ్చు. ఈ ఫీల్డ్లో ఒక అడ్వాంటేజ్ అదన్నట్టు, మీరు ఎనీ టైం మీకు ఎప్పుడు నచ్చినా కూడా అప్పుడు మీకు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చేసి మీరు ఇందులో జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ ఇందులో వచ్చేసి మీకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. సో నేనైతే కిచెన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను కదా, సో అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మన రెండు తెలుగు స్టేట్స్లలో ఈ పర్టికులర్గా హోటల్ ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ అనేది లేదు. అండ్ దీని గురించి కంటెంట్ అనేది కూడా యూట్యూబ్లో నేను చెక్ చేసిన, ప్రాపర్గా కంటెంట్ అనేది క్లీన్ లైక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో అనేది లేదనమాట. సో నేను ఆల్రెడీ లైక్ 3 years బ్యాక్, లైక్ 4 years బ్యాక్ ఈ జర్నీ అనేది స్టార్ట్ అయింది 2021లో. నాది ఆల్రెడీ కోర్స్ అనేది చేయడం జరిగింది, ట్రైనింగ్ చేయడం జరిగింది. కాలేజ్ నుండి పాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ 2 years కూడా కంప్లీట్ అవ్వడానికి దగ్గరకు వచ్చింది. సో వై నాట్, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అది లైక్ యూజ్ అవుతుంది ఎవరికైనా కూడా. లైక్ 10th అయిపోయిన వాళ్ళకి కావచ్చు, 12th +2 పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళకి కావచ్చు, లేదా గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఈ కుకింగ్ అనే ఫీల్డ్లో లైక్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వీటిలో ఎవరికైనా ప్యాషన్ ఉంటే అవి చూసేసుకొని అందులో మనము ఆ ప్రొఫెషన్ని అది ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు, ఆ ఛాన్స్ ఉంది. సో అందుకోసమే ఈ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ అనేది ఒక వెబ్ సిరీస్లా చేసి ఒక్కొక్క ఎపిసోడ్, అంటే ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క ఎపిసోడ్ అనేది చేసి దాన్ని పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో, మీకు దీని గురించి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, ఇది మీరు వేరే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కో, మీ రిలేటివ్స్కో ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా, ఈ కోర్స్ చేయడానికి, లేదా ఈ కోర్స్ చేసి ఆ తర్వాత జాబ్ తెచ్చుకొని మంచి శాలరీ అనేది గెయిన్ చేయడానికి వాళ్ళకి ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, మెయిన్ టాపిక్లోకి. అసలు వాట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్? హోటల్ మేనేజ్మెంట్ అంటే అదొక కోర్స్ అన్నట్టు. జస్ట్ లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ ఎట్లా ఒక కోర్సు, ఇంజనీరింగ్ ఇట్లా ఒక కోర్సు, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ ఫిజిక్స్, ఇట్లా లైక్ కోర్సెస్ ఉంటాయి కదా మనకి. సో అలాగే హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్సు, అది హోటల్ ఇండస్ట్రీ రిలేటెడ్గా. హోటల్ ఇండస్ట్రీ రిలేటెడ్గా అంటే జాబ్ అనేది హోటల్లో చేయడం కదా, దానికి కోర్స్ ఎందుకు చేయడం, మేము డైరెక్ట్గా జాబ్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మీలో కొందరు. కాకపోతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్, అంటే లైక్ మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, కొందరికి అయి ఉండకపోవచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ టైంలో అది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో అది మీకు మేబీ గుర్తొస్తుంది కావచ్చు నేను ఇప్పుడు చెప్తే. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత
అక్కడ మీకు ఏదైతే టేబుల్లో మీరు కూర్చుంటారు కదా, ఆ కూర్చున్న టేబుల్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా తిని వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఆ ఫుడ్ అనేది లైక్ పడిపోయి ఉంటాయి కదా, వాళ్ళు తిన్న ఫుడ్ అనేది ఆ టేబుల్ మీద పడిపోయి ఉంటుంది, అది క్లీన్గా లేదు టేబుల్. సో మీకు ఆ టేబుల్ మీద కూర్చొని తినాలంటే ఎలా అనిపిస్తుంది, డిస్గస్టింగ్గా అనిపిస్తుంది కదా. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఫుడ్ వచ్చేసింది మీ టేబుల్ పైనకి. ఫుడ్లో ఏంటిది, మీరు తింటూ ఉండగా సడన్గా మీకు హెయిర్ అనేది కనిపించింది, వెంట్రుకలు వచ్చినాయి ఆ ఫుడ్లో. ఎలా అనిపిస్తుంది అప్పుడు మీకు? ఎవరికైనా సరే అది ఘోరంగా అనిపిస్తుంది, కొంచెం మంచిగా అనిపించేది. ఇక ఫుడ్ అనేది తినాలనిపించేది, ఆ ఎన్విరాన్మెంట్ నచ్చదు మనకి, అక్కడ నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఫాస్ట్గా. అండ్ ఇప్పుడు ఇలా ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, లేదా జాబ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు 5 days వాళ్ళు మొత్తం వర్క్ చేసి ఒక లైక్ లాస్ట్ 2 days లేదా కొందరు అయితే 6 days వర్క్ చేస్తారు, ఒక్కరోజు వీక్ ఆఫ్ గురించి వెయిట్ చేస్తారు. సో ఆ వీక్ ఆఫ్ మేజర్గా మీరు ఏం చేస్తారు, ఎక్కడికి లైక్ ట్రావెలింగ్ చేసినా లేదా మీరు ఉన్న ప్లేస్లోనే ఎక్కడైనా సరే ఒక మంచి ప్లేస్కి వెళ్ళి తినాలి తాగాలి అని అనుకుంటారు ఎవరైనా సరే అది. సో మీరు అలా ఒక 1 week జాబ్లో ఫ్రస్ట్రేటెడ్ అయి ఉంటారు, వీక్ ఆఫ్ అనేది అలా ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో ఆ టైంలో మీరు ఇట్లాంటి కైండ్ ఆఫ్ హోటల్కి వెళ్ళి అట్లా స్టాఫ్ అనేది అక్కడ అట్లా ఉంటే ఆ ఎన్విరాన్మెంట్లో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు మంచిగా రిఫ్రెష్ అవుదామని వస్తారు. కాకపోతే మీకు ఏమైంది అక్కడ ఈ థింగ్స్ అనేది ఇట్లా చూడడం వల్ల మీరు మొత్తం మూడ్ ఆఫ్ అయిపోతారు. సో మీకు వీక్ ఆఫ్ అనేది కూడా సరిగా ఫినిష్ అవ్వదు అట్లా మూడ్ ఆఫ్ ఉండడం వల్ల. నెక్స్ట్ వీక్ మీద కూడా అది ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు ఆ వీక్ ఆఫ్ అనేది ఒక మంచిగా ఇట్లా జరగాలి, మీరు వెళ్ళిన ప్లేస్లో మీకు ఫుడ్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా ప్రాపర్గా ఉండాలి అని అంటే అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. వాళ్ళు ప్రొఫెషనల్స్ అయి ఉంటే వాళ్ళ వర్క్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఇది నార్మల్గా ఎవరిని పడితే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అది వచ్చేది కాదు ఆ ప్రొఫెషన్సీ. సో అందుకోసమే దీని గురించి సపరేట్గా స్టడీ అనేది ఉంటుంది, కోర్స్ అనేది ఉన్నది. సో పర్టికులర్గా ఇప్పుడు మీకు సర్వ్ చేయడానికి సర్వీస్ అనేది, లైక్ మీకు వండి పెట్టడానికి కిచెన్ టీమ్ అనేది, అట్లా ప్రొఫెషనల్ టీమ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ వర్క్ కూడా ప్రొఫెషనల్గా హైజీన్గా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళిన ప్రతిసారి మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ అట్లా ఇస్తుంది మీకు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో ఫస్ట్ వచ్చేసి మీకు మేజర్గా 4 subjects అనేటివి ఉంటాయి. సో ఈ 4 subjects రిలేటెడ్గానే మీకు డిపార్ట్మెంట్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు. సో అక్కడ ఒక హోటల్లో లైక్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో మీరు చేసే వర్క్ వచ్చేసి ఏదైతే ఉంటుందో ఆ వర్క్ రిలేటెడ్గానే ఇక్కడ సబ్జెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టు మీరు నేర్చుకునేది. సో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు ఒక డిపార్ట్మెంట్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నట్టు. అట్లా మీకు ఆ 4 డిపార్ట్మెంట్స్లో నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, ఎందులోకి వెళ్ళొచ్చు అనేది. సో అలా ఆ 4 డిపార్ట్మెంట్స్ ఏంటిదంటే, ఫస్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ ఆఫీస్, సెకండ్ వచ్చేసి హౌస్ కీపింగ్, థర్డ్ వచ్చేసి సర్వీస్, అండ్ ఫోర్త్ వచ్చేసి కిచెన్ అన్నట్టు. సో ఈ డిపార్ట్మెంట్స్ గురించి డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా ఈ కోర్స్ చేయాలి అనుకునే వాళ్ళకి, లేదా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా చెప్పాలి అనుకునే వాళ్ళకి, ఇప్పుడు మీకు ఎవరైనా వీడియో చూస్తుంటే మీకు డౌట్ ఉంటుంది, ఇది లైక్ ఏంటిది, ఇది కోర్స్ ఏంటిది అసలు, యాక్చువల్లీ ఇందులో ఏం చేయడం ఉంటుంది, అక్కడ లైక్ పర్టికులర్గా మీరు అక్కడికి హోటల్లోకి జాబ్ వచ్చిన తర్వాత మీరు చేసే జాబ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అండ్ ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయిన లైక్ లైవ్ ఎగ్జాంపుల్ ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మన తెలుగు రాష్ట్రాలకి ఎట్లా అంటే ఒక వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు, గోవా వెళ్తారో లేదా వైజాగ్ వెళ్తారో బెంగళూరు వెళ్తారో ఎక్కడికైనా ఒక మంచి బీచ్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నారు మీరు. అక్కడ అందరికీ మీకు వెళ్ళిన ప్రతి ఒక్క డెస్టినేషన్ దగ్గర ఫ్రెండ్స్ ఉండాలి, రిలేటివ్స్ ఉండాలని ఏం లేదు కదా. 95% ఆఫ్ ద పీపుల్కి అలా ఎవరు ఉండరు. సో అల్టిమేట్లీ అక్కడ 2 days లేదా 3 days స్టే చేయాలంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఒక హోటల్ బుక్ చేసుకోవడం. ఆ హోటల్ బుక్ చేసుకుంటారు మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి. సో అదే ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా నార్మల్గా కపుల్స్ అయినా ఎవరైనా లైక్ హోటల్ బుక్ చేసుకుంటారు. అదే మన పేరెంట్స్ అనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళు ఇట్లా గోవా అది అని ఇట్లా వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ భాషలో చెప్పాలంటే పేరెంట్స్ భాషలో వాళ్ళు ఏదన్నా దేవుని ప్లేస్కి వెళ్ళిండ్రు అనుకోండి, ఫర్ సపోజ్ తిరుపతి వెళ్ళిండ్రు అనుకోండి ఎవరైనా, వాళ్ళు అక్కడ స్టేయింగ్కి వాళ్ళకు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, 95% ఆఫ్ ద పీపుల్కి ఉండరు. సో వాళ్ళు అక్కడ స్టేయింగ్ చేయాలంటే వాళ్ళకు కూడా ఒకటి ఉండాలి, అదేంటి ధర్మశాల అంటారు ఇప్పుడు అక్కడ మనకి దేవుని ప్లేసెస్లలో. సో దాన్నే మోడర్న్ టర్మ్స్లో మనం హోటల్ అని అంటున్నాం, స్టేయింగ్కి యూజ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని.
సో అలా ఒక హోటల్కి మీరు ఇప్పుడు మీ వెకేషన్ స్టార్ట్ అయింది, ఒక హోటల్కి వెళ్ళిండ్రు. మీరు హోటల్కి వెళ్ళగానే ఫస్ట్ మీకు అక్కడ ఎంటర్ అవుతారు. హోటల్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ డెస్క్ ముంగట ఒక 2 లేదా 3 ఉంటారు. వాళ్ళని ఫ్రంట్ ఆఫీస్ టీమ్ అంటారు. వాళ్ళ జాబ్ వచ్చేసి అక్కడ ఆ డెస్క్ దగ్గరనే ఉంటుంది జాబ్. వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అన్నట్టు. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే హోటల్ గిట్ట వాళ్ళకి దగ్గర ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఉంటాయి. సో మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీ రూమ్ నెంబర్కి ఏదైతే ఉంటుందో మీ రూమ్ బుక్ చేసుకున్న రూమ్, ఆ రూమ్కి మిమ్మల్ని పంపించేస్తారు. సో అది వాళ్ళ డిపార్ట్మెంట్ జాబ్. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా ఇంకా ఫర్దర్గా వాళ్ళ ఏంటిది, వాళ్ళ రోల్ ఏంటిది, అందులో ఏమేమి చేస్తారు వాళ్ళు, ఇవన్నీ నేను సపరేట్గా ఒక ఎపిసోడ్ పెట్టేసి చేస్తాను. సో నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు తీసుకున్న రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్కి వెళ్తారు. సో ఆ రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటిది, ఆ రూమ్ నీట్గా ఉందా లేదా, వాష్రూమ్ నీట్గా ఉందా లేదా, ఇది చూస్తారు అన్నట్టు. సో ఇలా మీరు వెళ్ళిన ప్రతి చోట హోటల్లో రూమ్స్, వాష్రూమ్స్ అనేది నీట్గా ఉంది అంటే దానికి రీజన్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. సో హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది అన్నట్టు. మీ రూమ్స్, మీ వాష్రూమ్స్, ఆ హోటల్ ఏరియా కంప్లీట్గా మొత్తం సరౌండింగ్స్ ఏరియాస్ అవన్నీ లైక్ నీట్గా ఉంచుతారు అన్నట్టు ఆ హోటల్ ఏరియా మొత్తం. సో అది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ చేసే జాబ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక వెకేషన్కి వెళ్ళిండ్రు కాబట్టి బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేసి వచ్చేసిండ్రు. మిడ్ నైట్ అయిపోయింది, మీకు ఫుడ్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆకలి వేస్తుంది కదా, ఇక ఫుడ్ కావాలంటే మీకు ఇప్పుడు హోటల్లో సర్వీస్ ఉంటుంది. ఏంటిది, ఇప్పుడు హోటల్కి సపరేట్గా కిచెన్ అనేది ఉంటుంది. బయట వాళ్ళకి అది అలౌడ్ ఉండదు, అది ఓన్లీ హోటల్లోనే ఉంటుంది. ఆ రెస్టారెంట్ అది ఓన్లీ హోటల్లో స్టే చేసే వాళ్ళకి మాత్రమే ఆ రెస్టారెంట్కి యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. సో మీరు అక్కడికి వెళ్ళి తినవచ్చు. రెస్టారెంట్కి పర్టికులర్గా టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ టైమింగ్స్కి మీరు అక్కడ ఉన్నట్టయితే హోటల్లో మీరు ఆ టైమింగ్స్కి వెళ్ళి తినవచ్చు. లేదనుకుంటే మీరు లైక్ ఇన్ రూమ్ డైనింగ్ సర్వీస్ అని ఉంటుంది అన్నట్టు. సో అలా మీరు కాల్ చేసి వాళ్ళకి మీరు ఏదైనా ఆర్డర్ చెప్తే ఆ ఆర్డర్ ఏదైతే మీరు ప్లేస్ చేస్తారో అది వాళ్ళు మీకు రూమ్కి డైరెక్ట్ తెచ్చేసి ఇస్తారు అన్నట్టు. సో ఇలా మీకు అది ఎవరైతే ఇప్పుడు తెస్తారో అది సర్వీస్ వాళ్ళే తెస్తారు అన్నట్టు. అక్కడ సర్వీస్ టీమ్ వాళ్ళది అది. నెక్స్ట్ మీరు మీరు అక్కడ రూమ్లో తినాలనుకోవట్లేదు, అక్కడ లైక్ ఆ రెస్టారెంట్కే వెళ్ళి తినాలనుకుంటున్నారు, లైవ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అయితే ఏదైతే ఉంటుందో అది ఆబ్వియస్లీ కిచెన్ టీమే ప్రిపేర్ చేస్తుంది. సో అక్కడ కిచెన్ డిపార్ట్మెంట్ అయిపోయింది వర్క్. సో నెక్స్ట్ ఏంటిది, మీరు వెళ్ళగానే ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. సో ఆ రిసీవ్ చేసుకునే టీం ఉంటుంది కదా వాళ్ళు, లేదా మీకు ఆర్డర్ ఇస్తారు, నాకు చికెన్ బిర్యానీ కావాలి, నాకు మటన్ బిర్యానీ కావాలని. సో ఆర్డర్ తీసుకునే వాళ్ళు అండ్ ఆర్డర్ మళ్ళీ కుక్ అయిన తర్వాత మీ టేబుల్ వరకు తీసుకొని వచ్చేసి మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ టేబుల్ని నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ వేరే నెక్స్ట్ టేబుల్ వచ్చే గెస్ట్ కోసం ఆ టేబుల్ని మంచిగా నీట్గా సెట్ చేసి పెడతాను అన్నట్టు. సో ఇది సర్వీస్ వాళ్ళు చేసే జాబ్ అన్నట్టు. సో అలా ఇవి నేను జస్ట్ జనరల్గా పైన చెప్పిన ఇలా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్లో ఈ వర్క్ అనేది ఉంటుంది. సో అలా ఒక హోటల్ అనేది ఈ 4 డిపార్ట్మెంట్స్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంది అన్నట్టు. సో ఎవరికైనా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ అనేది కామెంట్లో పెట్టండి, నేను దానికి రిప్లై అనేది ఇస్తాను. అండ్ అది మీరు ఆ కామెంట్ చేస్తే ఏంటిదంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా కామెంట్ చూసారు అనుకోని వాళ్ళు కూడా డౌట్ ఉంటే గిట్ట నేను ఇచ్చిన ఆన్సర్తోని క్లారిఫై అవ్వచ్చు. లేదు మాకు దీని మీద సపరేట్గా వీడియో కావాలి అనుకున్నా కూడా నేను దాని మీద సపరేట్గా వీడియో చేసి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఒకవేళ మీకు ఈ కంటెంట్ అనేది నచ్చినట్టయితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది డెఫినెట్గా ఎవరికొకరికి యూజ్ అవుతుంది. అండ్ ఇది లైక్ టైంపాస్గా కాదు కదా, లైక్ ఒక మంచి కోర్సు, దాని ద్వారా నెక్స్ట్ మీకు ఒక మంచి జాబ్ వస్తుంది. మీకు చూసే వాళ్ళకి ఎవరికైనా కావచ్చు, లేదా మీరు ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, ఎందుకు నచ్చలేదు, నేను ఏమైనా మిస్ అయితే గిట్ట ఆ పాయింట్స్ మిస్ అయినా అనేసి కామెంట్ చేయండి. సో నేను అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి, లేదా మీకు ఏదన్నా టాపిక్ రిలేటెడ్ పర్టికులర్గా కావాలి అంటే దాని రిలేటెడ్గా కామెంట్ చేయండి, అది నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను కొన్ని పర్టికులర్ టాపిక్స్ మీద వీడియోస్ చేద్దామని ఆల్రెడీ అనుకున్నాను. మీకు చెప్పినట్టుగా ఎపిసోడ్ వైజ్ ఒక్కొక్క టాపిక్ మీద లైక్ బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తూ అది ఎపిసోడ్ వైజ్గా నేను రిలీజ్ చేస్తాను. మీకున్న డౌట్స్ అయితే మ్యాక్సిమం క్లారిఫై అవుతుంది అని అనుకుంటున్నాను. ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ సిరీస్ అనేది అన్ని ఎపిసోడ్స్ ఎండ్ అయ్యేసరికి మీకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, అందులో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఈ పర్టికులర్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో ఇది తీసుకుంటే అందులో ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వర్క్ ఎలా ఉంటుంది, సో దాని రిలేటెడ్గా గ్రోత్ ఎట్లా ఉంటుంది, శాలరీస్ ఎంత ఉంటుంది, ఇందులో
ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి. ఇది జస్ట్ ఒక ఎట్లా అంటే పైనుండి చూపెట్టిన మీకు జస్ట్ ఒక స్ట్రక్చర్ అనేది అంతే. దీనిలోకి ఇంకా డీప్గా వెళ్తే ఇంకా చాలా ఉంది మ్యాటర్. ఇంకా ఫర్దర్ వీడియోస్ అనేది నేను చేసి చెప్తాను. చలో బాయ్.